వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నేను ఈరోజు చాలా స్పెషల్ పర్సన్ ని మీట్ అవుతున్నాను అనమాట. రఘువరన్ వాళ్ళ మదర్ ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు. వాళ్ళ సన్ గురించి, ఆయన సక్సెస్ గురించి ఏం చెప్తారో ఆ మాటలను తెలుసుకుందాం. కస్తూరి గారు నమస్తే. నమస్కారం. Can you say few words about your son? Very quiet and calm. After his death, no one come and ask to you. You were looking like same your brother. You come and act in my movie. Yeah, I got after this thing. I came to Bangalore. మీరు ఏమనుకోనంటే ఐ కెన్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఫైనాన్షియల్గా ఆయన చనిపోయే నాటికి ఏంటి స్టేటస్ ఏంటి అసలుకి? Social, one thing I will tell you. అంటే నేను విన్నాను లాస్ట్ స్టేజ్ లో రఘువరన్ గారు ఎక్కువ సన్ను బాగా దూరం అయిపోయారు అన్న బాధలో కూడా కొంత హెల్త్ పాడైపోయింది అన్నారు. అవును. ఇస్ ఇట్ కరెక్ట్? His son. రియల్ లైఫ్ లో ఎందుకు ఆయన ఎక్కువ డ్రగ్స్ కి అలవాటు పడ్డారు, డ్రింక్స్ కి అలవాటు పడ్డారు అనే న్యూస్ వచ్చింది. అది నిజమా అసలుకి? నేను సర్వే చేసిన వరకు నేను చెప్తాను. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ హిస్ డైవర్స్? సెంటర్లో కొంతమంది ఇంకా లోపలికి దూరి ఇంకా చాలా మంది చేస్తారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో చాలా 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 మంది మంచి మంచి ఆర్టిస్టులు మన తెలుగులో యాక్ట్ చేసిన వాళ్ళు, అట్ ది సేమ్ టైం వాళ్ళు మన మధ్య భౌతికంగా లేకపోయినా వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. బట్ నేను ఈరోజు చాలా స్పెషల్ పర్సన్ని మీట్ అవుతున్నాను అనమాట. అండ్ చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రఘువరన్ గారి సినిమాలు ఎన్ని చూసాం మనం. ఆయనలాగా డైలాగ్ చెప్పే ఒక విలన్ లేడు, ఆయనలాగా చెప్పలేరు, అలాంటి వాళ్ళు ఇంకా పుట్టరు అని చాలామంది అనేవాళ్ళు. బట్ వాళ్ళ మదర్ ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు. వాళ్ళ సన్ గురించి, ఆయన సక్సెస్ గురించి ఏం చెప్తారో ఆ మాటలను తెలుసుకుందాం. కస్తూరి గారు నమస్తే. నమస్కారం. సేమ్ Thank you very much, sir. సేమ్ రఘువరన్ సార్ ప్రింట్, మీ ప్రింట్. సో బ్యాక్ సైడ్ ఉన్నారు చూడండి రఘువరన్ సార్, సేమ్ వాళ్ళ అమ్మగారు ప్రింట్. అందుకనే అంత పెద్ద సక్సెస్ అయ్యారు ఆయన. అండ్ రఘువరన్ గారి బ్రదర్ రామ్ వరన్ అండ్ మీ వైఫ్ ధనలక్ష్మి గారు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలవటం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీ బ్రదర్ గురించి? My brother ತುಂಬಾ intense actor. ఓకే. Intense actor means getting into the character. ఆ క్యారెక్టర్ పోయి வெளியே வர்றது, அது இது versatile actor. ఓకే ఓకే. So I'm not telling you that I am following his shadows. That is not the thing. But I like him as a very powerful actor. ఓకే. This is the only thing I liked him. Oh. He's very, very, versatile and very powerful actor. ఓకే. సో తెలుగు తెలుసా మీకు? తెలుసు. ఓకే ఓకే. అండర్స్టాండ్ అవుతుంది. తెలుసు. ఓకే, అండర్స్టాండ్ చేసుకుంటారు. యా, చేసుకుంటారు. ఓకే. సో యాజ్ ఎ యాక్టర్ గా మీ బ్రదర్ ని ఎక్కువ లైక్ చేస్తారా, యాజ్ ఎ బ్రదర్ గా అన్నగా ఎక్కువ లైక్ చేస్తారా? As an actor. యాజ్ అన్ యాక్టర్. Yes, an actor and brother. I mean, that is there always. Last film వరకు I was there ఓకే. with him. Oh. Dhanush's film. So we have a little bit, he shouts at me. I get angry. I go. I come. All that is there. All in the game. But as an actor, I wanted to follow his way of getting into the picture. ఓకే ఓకే. All are calling him Bhavani. శివాలో Shiva. శివ మూవీ. Role. సో చాలా బాగా గుర్తుంది Very మీకు. nice. ఓకే Nagarjuna. ఓకే. బట్ హౌ యూ నో తెలుగు వెరీ వెల్ రఘువరన్ సార్? రఘువరన్ సార్ తెలుగు నాలుగు కూడా చాలా చాలా ఫ్లూయెంట్ గా వస్తుంది. ఫ్లూయెంట్ గా వస్తారు. డబ్బింగ్ కూడా ఆయన చెప్తారు కదా? Telugu padu. He ఓకే know all languages. ఓకే. హౌ మెనీ లాంగ్వేజెస్ హీ నో? Kannada, Telugu, Tamil, and Hindi, Malayalam, and English. He know. సో అమ్మా ఏం చెప్తారు కస్తూరి గారు రఘువరన్ గారి గురించి? కెన్ యూ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ సన్? தமிழ் வளர ரொம்ப டேலண்ட் இருக்கிற வாழ எல்லா லாங்குவேஜும் தெரியும், எல்லா எல்லாருக்கிட்டையும் மூவியும் எல்லாம். ஆனால் வெரி பயஸ். பட் அவங்களுக்கு
படத்துல வந்துருது ஆசை எப்படி இருக்கு அவங்களுக்கு? யாருமே இல்லையா அவங்க வீட்டுல? அதுக்கு முன்னாடி யாருமே இல்லையா? இல்ல அவரு கோயம்புத்தூர்ல இருந்து இங்க வந்து இன்ஸ்டிடியூட்டுக்கு வந்து அடையார் ஃபிலிம் இன்ஸ்டிடியூட் அங்க வந்து ஜாயின் பண்ணி அங்க ஒரு 6 months தான் பண்ணாரு. ஓகே. அதுக்குள்ள ஃபர்ஸ்ட் ஃபிலிம் ஆஃபர் வந்தது. ఓకే. 7வது మనిదర్ని ఫస్ట్ ఇళయరాజా సార్ దగ్గర గిటారిస్ట్ గా కూడా చేశారు కదా? ఇళయరాజా సారోட గిటారిస్టா மியூசிஷியனா. ஐ ஆல்சோ கம்பல் டு எனக்கு ரொம்ப பிடிக்கும் సినిమా. ఈ పోయి చేరి நான் தான். ఓ మీకు చాలా ఇష్టం సినిమాలు అంటే. ఓకే ఓకే. He was a musician, first musician. Then came into యాక్టింగ్ సైడ్. సో మీరేం చెప్తారు బావగారి గురించి? నేను బిఫోర్ మ్యారేజ్ వచ్చి నేను వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఫర్ అన్న రఘు అన్న. సో వాళ్ళే వచ్చి వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళు యాక్టింగ్ చేస్తే ఇంత ఇన్వాల్వ్డ్గా సో ఆ క్యారెక్టర్ లాగే మారిపోతారు. సో ఎవరైనా ఆడియన్స్ చూస్తేనూ వాళ్ళ క్యారెక్టర్ ఓ వా సూపర్ అనే లెవెల్కి వాళ్ళు యాక్టింగ్ ఉంటుంది. సో యాక్టింగ్ తవరే పర్సనల్గా నేను పెళ్ళైన తర్వాత మా బావ గురించి చెప్పాలంటే ద వెరీ నైస్ జెంటిల్మెన్, సో హార్ట్ఫుల్, కైండ్ హార్ట్ఫుల్. ఎవరైనా నాకు ప్రాబ్లం అని వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉండరు. మనకుందా లేదా అని కూడా తెలియటం లేదు. ఫస్ట్ ఒకరికి హెల్ప్ చేసేద్దా ఆయన క్యారెక్టర్గా ఉంది. సో నేను ఇలాంటి ఫ్యామిలీకి వచ్చిన ఐఎమ్ రియలీ ప్రౌడ్గానే ఫీల్ చేస్తున్నాను. నన్ను వాళ్ళ బ్రదర్కి పెళ్లి చేసుకోవద్దే, వాళ్ళ బ్రదరు మా రఘు అన్నాను రోహిణి ఇద్దరు వచ్చిదా నాకు వాళ్ళ మా హస్బెండ్ కి పెళ్లి చేశారు. ఓకే. సో రఘు సార్ చాయిస్. అవును అవును. ఓకే ఓకే. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? బెంగళూరే. ఓ బెంగళూరే. అవును. వాళ్ళు యాక్చువల్లీ బెంగళూరులో వచ్చి మా అత్తగారు చెల్లెలు ఒకరు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నేను కొన్ని విషయాలు ఆ కోర్సెస్ నేర్చుకుంటున్నాను. వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టిండ్రి మా అత్తగారి చెల్లెలు. సో ఆ ఇన్స్టిట్యూట్లో నేను లెర్నింగ్కి వెళ్ళాను. సో అప్పుడు వాళ్ళకి నాకు చాలా కనెక్ట్ అయిపోయింది, ఒక డాటర్ మదర్ లాగా. సో వాళ్ళు ఊరికే తమాషకు చెప్తున్నారు మా అక్క కొడుకుకి నేను పెళ్లి చేసుకుంటాను అని. సో మేము వచ్చి తెలుగు, వాళ్ళు వచ్చి మలయాళీ. సో మనకి ఇది వర్కౌట్. నేను అది సీరియస్గా ఎత్తుకోలే. ఒక్క దినం చూస్తే రఘు అన్న అండ్ రోహిణి ఇద్దరు వచ్చేసి రియల్గానే టాపిక్, పెళ్లి టాపిక్ వచ్చేసింది అక్కడ. సో వాళ్ళు వచ్చి మా ఇంట్లో అడగడం, కొంతమందికి మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. తర్వాత అలాగే ఒప్పి పెళ్లి కూడా అయిపోయింది. He told me you go to Bangalore. For what I asked. So there is a girl there. You see that girl and you get married. Went to Bangalore. She was there. So Raghu said you marry this girl. He said. So நான் என்ன சொன்னேன்னா நான் சொன்னேன் marriage இப்போ இது இல்லை. Slowly he said no, marriage is very important. Get married. I saw her. I said okay fine.